అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శివకాంత్, ఆర్థోపెడిక్ సర్జన్, శ్రావణి హాస్పిటల్ కేపీహెచ్బీ అండి. ఈ మధ్య మేము ఒక పేషెంట్కి ఆపరేషన్ చేశామండి. 40 ఇయర్స్ ఫీమేల్. తను సివియర్ లో బ్యాక్ ఏక్ అంటే చాలా నడుము నొప్పితో బాధపడుతుంది. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు తను. ఈ 1 ఇయర్ నుంచి చాలా ఎక్కువైందని చెప్తున్నారు. ఎంత ఎక్కువైంది అంటే తను మంచం మీదకించి కదలకపోవడము, ఎక్కువ దూరం నడవలేకపోవడము, కూర్చున్న లేవలేని స్థితి వస్తుందండి తనది. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ నుంచి మెడికేషన్స్ వాడారు, కానీ ఎక్కడ రిలీఫ్ లేదని చెప్తున్నారు. సో ఆమెని తరువుగా మనం ఎగ్జామినేషన్ చేసి అండ్ కావాల్సిన పరీక్షలన్నీ చేయగా తనకి తెలిసిన ప్రాబ్లం ఏంటంటే తనకి డిస్క్ అనేది బాగా జారిపోయిందండి. L3, L4, L5 మధ్యలో బాగా జారి మన వెన్నుపూసని బాగా ఒత్తేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే కిందికి కాళ్ళలో వెళ్ళే నరాలన్నీ కూడా కరెంట్ షాక్ లాగా రావడము, మొద్దుబారిపోయినట్టు తను చెప్తున్నారండి. సో తన ప్రాబ్లమ్స్ ఎంఆర్ఐ చాలా వరకు మ్యాచ్ అవుతున్నాయి. మేము దానికి సంబంధించి ఆపరేషన్ ప్లాన్ చేసి తనకి ఏం చేయబోతున్నామో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము. చేసిన తర్వాత నెక్స్ట్ డే అనేది ఆపరేషన్ చేశామండి. ఆపరేషన్ చేసినాక 1 డేకి తనకి చాలా వరకు రిలీఫ్ వచ్చింది. ఆ రిలీఫ్ ఏంటంటే తనకి ఇంతకుముందు ఉన్న నొప్పి పోవడము, కాళ్ళల్లో షాక్ లాగా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ పోవడం, చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. కానీ మనం ఆపరేషన్లో ఏం చేసామంటే మనకి ఏదైతే డిస్క్ తనకి జారిందని తను చెప్తున్నారు అండ్ ఎంఆర్ఐలో తెలిసిందో ఆ డిస్క్ని మనం తీసేసి ఆ డిస్క్ ప్లేస్లో మనము కేజ్ అనేది పెట్టామండి. టైటానియం కేజ్ అనేది పెట్టాము. అండ్ మన కేజ్ అంటే వెన్నుపూస 2 అంటుకోవడానికి బోన్ గ్రాఫ్టింగ్ కూడా ఉంటుందండి. చిన్న చిన్న బోన్ చిప్స్ చేసి బోన్ గ్రాఫ్ట్ లాగా పెట్టి కేజ్ సపోర్ట్తోని డిస్క్ హైట్ అనేది మెయింటైన్ చేసాము. అలాగే ఈ వెన్నుపూస ఎక్కువ మూమెంట్ అవ్వకుండా మనము పెడికల్ స్క్రూస్ ఉంటాయండి. పెడికల్ స్క్రూస్ అండ్ రాడ్స్తోని ఫిక్స్ చేసాము స్పైన్ని. సో దట్ ఎక్కువ మూమెంట్ అవ్వకుండా అండ్ వెన్నుపూస మీద ఒత్తిడి పడకుండా మనం ఆపరేషన్ చేసాము. దానివల్ల చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయండి ఆపరేషన్లో. పేషెంట్ మీరు చూసినట్టు ఫస్ట్ ఆపరేషన్ డేనే చాలా బాగా నడుస్తున్నారు. తనకున్న పాత సిమ్టమ్స్ అన్నీ పోయినాయి. చాలా సంతోషంగా ఉంది. తను కూడా హ్యాపీగా ఉంది. సో చాలా వరకు చాలా మందికి అపోహలు ఉంటాయండి. ఆపరేషన్ చేస్తే బెడ్ మీదే ఉండిపోతామేమో, నడవలేమేమో, వేరే ఇష్యూస్ వస్తాయేమో చెప్పి చాలా అపోహలు ఉంటాయి. చాలా వరకు తప్పండేవి. ఏ ఆపరేషన్ అయినా రిస్క్ అనేది ఉంటుంది, కానీ ఆ రిస్క్ టెక్నాలజీ పెరిగిన కొద్దీ రిస్క్ అనేది తగ్గుతుంటుంది. ప్రాపర్గా మనం ఎంఆర్ఐ కానీ ఎగ్జామినేషన్ కానీ తన సిమ్టమ్స్ కానీ ప్రాపర్గా ఎవాల్యుయేషన్ చేసి ఆపరేషన్ చేస్తే రిజల్ట్స్ బాగా వస్తాయి. మీరు చూసిన పేషెంట్లని చాలా బాగా రిజల్ట్స్ వచ్చాయండి. అనవసరంగా 6 మంత్స్ కానీ 6 ఇయర్స్ కానీ మెడిసిన్స్ వాడుతూ పెద్ద ప్రయోజనం లేదు అంటే మీరు మెడిసిన్స్ వేసుకొని ఇబ్బంది పడడం తప్ప రిజల్ట్స్ ఏమి ఉండయండి. ప్రాపర్ టైంలో సర్జరీ చేయడం అనేది చాలా ముఖ్యము. తొందర రికవరీ కూడా ఉంటుంది. చాలా వరకు ఇంకో అపోహ ఏమి ఉంటుందంటే లోపలేసిన కేజ్ కానీ రాడ్స్ కానీ ఫెయిల్ అయితేమో అని. అలా ఏం లేదండి. టెక్నాలజీ పెరిగిన కొద్దీ నేను చెప్పాను కదా, ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా మంచివి వచ్చాయి. ఫెయిల్యూర్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ ఇంకో అపోహ ఏముంటుంది అంటే మనకి ఆపరేషన్ చేసిన తర్వాత మొత్తం బెడ్ మీదనే ఉంటామేమో అని. అలా ఏం లేదండి. మీరు చూస్తున్నట్టు ఈ పేషెంట్ ఫస్ట్ ఆపరేషన్ డేనే నడుస్తున్నారు. చాలా వరకు మీ రొటీన్ యాక్టివిటీస్ అన్నీ 1 మంత్ to 2 మంత్స్ లోపలనే వెళ్ళిపోతారు. లేదు నాకు చాలా బరువు మోసే పని ఉంటుంది, లేకపోతే చాలా కష్టపడే పని ఉంటుంది అంటే మాత్రం 3 months to 4 months లోపలనే మళ్ళీ రికవరీ అయిపోతారండి. సో చాలా వరకు అపోహల్ని మీరు డాక్టర్ని కలిసి అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అనవసరంగా ఇబ్బంది పడి మీ ఆరోగ్యాన్ని అనవసరమైన మెడిసిన్స్తో ఖరాబ్ చేసుకోవద్దండి. ఇలాంటి ఏమైనా సమస్యలు ఉంటే నెగ్లెక్ట్ చేయొద్దండి. ప్రాపర్గా డాక్టర్ చూపించుకోవాలి. అండ్ మీకోసం మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటాము. ఏమైనా అవసరం ఉంటే మమ్మల్ని వచ్చి సంప్రదించవచ్చండి. సో థ్యాంక్ యూ. ధన్యవాదాలు.